హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ ఫ్రమ్ కుద్రేముఖ్. సో కుద్రేముఖ్లో టైం వచ్చేసరికి 7:48 అవుతుంది. సో ఇప్పుడే ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసినాం మన స్టే నుండి. అయితే చూద్దాం. మనమైతే ప్రజెంట్ చిక్మగళూరు డిస్టిక్లోని కుద్రేముఖ్ అంటే కర్ణాటకలోని టాప్ ఫేమస్ అయిన ట్రెక్కింగ్ స్పాట్ ఉంటుంది. మన ఇండియాకే చాలా పెద్ద అంటే గొప్ప ట్రెక్కింగ్ ఉంటుంది కదా, ఆ ట్రెక్కింగ్ పాయింట్లో ఈ కుద్రేముఖ్ ఒకటి అన్నమాట. సో మనమైతే ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసినాం. ప్రజెంట్ జస్ట్ ఇప్పుడే మనోళ్ళు అయితే ముంగటున్నారు. వ్యూ అయితే మామూలుగా లేవు. మొత్తం మేము స్టే చేసింది కూడా టాప్ ఆఫ్ ద హిల్ అన్నమాట. అన్నిటికంటే టాప్ ఏదైతే ఉంటుందో రాజా గౌడ హోమ్ స్టే అని ఉంటుంది. అందులోనైతే ఏమంటారు, అందులోనైతే స్టే చేసినాం అనమాట. మాకు జస్ట్ ఇప్పుడే ఇక్కడ నుండి దగ్గర దగ్గర అరౌండ్ 9 కిలోమీటర్స్ ఉంటుందంట. పోవడానికి మళ్ళీ రావడానికి 9 కిలోమీటర్స్. టోటల్ దగ్గర దగ్గర ఈరోజు 20 కిలోమీటర్స్ అట్లా ట్రెక్ చేయాలన్నమాట. సో షూజు మిగతా ప్రాపర్ వేసుకొని అయితే ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసినాం. మొత్తం వ్యూస్ అయితే చూడొచ్చు, పిచ్చ మ్యాడ్ ఉన్నాయి. దగ్గర దగ్గర అంతకంటే డబల్ హైట్కి వెళ్ళిపోవాలి ఇప్పుడు మనము. ఇట్లా ట్రెక్ చేసుకుంటూ చూద్దాం ఇంకా ఎట్లుంటుంది అనేది. అయితే మన వాళ్ళు అయితే ముంగడు ఆడున్నారు, తీసుకొని వెళ్ళిపోదాం. ఇడేదో ఏమంటారు టోల్ ఉంటుందంట ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి. అది ఎంత ఒకసారి కట్టిన తర్వాత మీకు చెప్తా. పర్ పర్సన్కి వచ్చేసరికి 575 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ అలాగే మీరు ఇన్ కేస్ ఈ ట్రెక్కింగ్ చేయాలనుకుంటే 1 డే బిఫోరే ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోవాలన్నమాట. మాకు తెలియదు ఫస్ట్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని. సో అట్లా ఇక్కడికి వచ్చి తీసుకోవాల్సి వచ్చింది. సో ఇన్ కేస్ మీరు కనుక రావాలనుకుంటే 1 డే బిఫోరే ఆన్లైన్లోనైతే ఈ కుద్రేముఖ్ ట్రెక్ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోండి. అండ్ గైడ్ వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆఫ్లైన్లో క్యాష్ తీసుకొని మనతోనైతే 8 మెంబర్స్ కలిసి ఒక గైడ్ని అయితే పంపిస్తారనమాట మనతోని. సో మన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయింది. మన బాయ్స్ తడురు అండ్ మన గైడ్ వచ్చేసరికి ముంగడ వెళ్తుండు. సో దగ్గర దగ్గర 9 కిలోమీటర్స్ అయితే ట్రెక్ చేయాలి. చాలా చల్లగా వస్తుంది. చూద్దాం ఇంకా ఎట్లా నడుస్తుంది ట్రెక్కింగ్ అనేది, ఎలాంటి వ్యూస్ వస్తాయి అనేది, ఎట్లాంటి వాటర్ ఫాల్స్ వస్తాయి అనేది ముందు మీకు చూపిస్తా. నాకు తెలిసి ఈ వ్లాగ్ అయితే కొంచెం పెద్దగా అవుతుంది. సో ఫస్ట్ అయితే లైక్ చేసి లాస్ట్ దాకానైతే చూడండి. సో మొత్తం గ్రీనరీ స్టార్ట్ అయిపోయింది. మొత్తం గ్రీన్ ఇట్లా చెట్ల మధ్యలోకి వెళ్తున్నాం. మామూలుగా లేదు. స్టార్ట్ అయింది రోజు పండుగ. పక్కకి వెళ్ళి వాటర్ ఫాల్స్లోకి వెళ్ళి వాటర్ కూడా పోతున్న సౌండ్ వస్తుంది. చూడండి బాగుంది. స్టార్టింగ్ వాటర్ ఫాల్స్ ఆల్రెడీ వచ్చేసినాయి చిన్నగా ఇక్కడ. హిల్ ఎక్కిన అంతే వ్యూ మొత్తం మారిపోయింది. మామూలుగా లేదు. ముంగడ కొండ చూడరి ఎట్లుందో వ్యూ. ఒక్క లెవెల్ ఉంది అసలు. ఇలా చూడరు ఒక్కసారి ఆ వ్యూ ఎట్లుందో. వా మామూలుగా ఈ కొండ ఎడ్జ్ ఇది వచ్చేసరికి కొండ ఎడ్జ్. ఇక్కడనే పక్క నుండి వాటర్ ఫ్లో అయితే పోతుంది అక్కడికి వెళ్ళి. ఇక్కడికి వెళ్ళి వాటర్ వెళ్తున్నాయి అండ్ బ్యాక్ అయితే వెళ్ళాలట. మామూలుగా లేదు అసలు. ఇప్పటిదాకా చెప్పినా కదా మన పక్కకి వెళ్ళి ఒక వాటర్ ఫాల్ అయితే పోతుందని. సో ఆ వాటర్ ఫాల్లో కూడా చేసినాం మనమైతే. మొత్తం వాటర్ అండ్ పైన చూడొచ్చు ఎట్లుందో. వాటర్ ఫ్లో ఇట్లకెళ్ళి వస్తుంది పైనకి వెళ్ళి. ఒకటి ఉంది చూడండి కొండ. మేబీ అంత హైట్కి వెళ్తాం అనుకుంటాం మనం.
చాలా హైట్లో ఉంది ఆ కొండ. ఐ థింక్ అంత హైట్కి అయితే వెళ్తాం మనం అయితే పక్కా ట్రెక్ చేసుకుంటా. ఆల్మోస్ట్ మనం ఒక 2 కిలోమీటర్స్ అంత ట్రెక్ చేసినాం ఇప్పటికే. ఇంకొక 7 కిలోమీటర్స్ అంత ఉంటుంది మోస్ట్లీ. మళ్ళీ ఇప్పుడు ఒక కొండ దిగి మళ్ళీ కొండ పైకి ఎక్కాలి కదా, ఒక కొండ దిగాలని. సో అప్పుడే మళ్ళీ అయితే వచ్చేసినాం ఇంకో కొండ దగ్గరికి. అయితే ఇంకో చిన్న వాటర్ ఫాల్. ఇంకో వాటర్ ఫాల్ అయితే వచ్చింది మనకు. అది తెలిసి షూస్ నా అంత ఏమో మేబీ. చాలా పెద్దగా ఉంది వాటర్ ఫాల్ అయితే. ఆల్మోస్ట్ వి కవర్డ్ 4 కిలోమీటర్స్ అనుకుంటా దగ్గర దగ్గర. ఓ నో బ్రో, వాటర్ ఫాల్ ఎంత క్లియర్గా ఉన్నాయి చూడండి. వాటర్ చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ తాడు కూడా కట్టారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు నడుచుకుంటూ పోవడానికి. గ్రీనరీగా ఉంది చూడరి. మనం పోయే రోడ్డు ఎంత క్లీన్ ఉందో చూడరి. లోపలికి అయితే సింగిల్ పేపర్ కూడా తెలియట్లేరు ప్లాస్టిక్ది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆడ మనకి ఏదైతే టోల్ అంటే మన పర్సన్కి ఇంత ఛార్జ్ చేస్తారు కదా, అక్కడ నుండి అసలు ఏమొక పేపర్ కూడా ప్లాస్టిక్ అయితే లోపలికి అలా ఇస్తలేరు. జస్ట్ వాటర్ బాటిల్స్లో వాటర్ ఉంటే తీసుకొచ్చుకోమంటారు అంతే. అండ్ ఇంకో వాటర్ ఫాల్ అవుతుంది చూడండి ఇక్కడికి వెళ్ళి. ఇంకా మొత్తం ఇట్లనే గ్రీన్ దాంట్లోకి వెళ్ళి అయితే పోతున్నాం మనం అయితే. ఇట్లా ఒకసారి బయటకు రాగానే ఇట్లాంటి వ్యూలు ముంగడ చూడండి. అదైతే మామూలుగా ఎంత పెద్దగా ఉంది చూడండి. చూస్తే చిన్నగా కనిపిస్తుంది కావచ్చు కానీ ఫోన్లో చాలా పెద్దగా ఉంది అదైతే ముంగట ఉన్నది అయితే. దగ్గర దగ్గర ఒక 1/2 కిలోమీటర్ కంటే ఎక్కువ పైనకు ఉంది. ముంగడ మనకు కనిపిస్తుంది చూడండి ట్రెక్కింగ్ వల్ల ఆల్రెడీ ఎక్కిన వాళ్ళు. ఆడున్నారు. ఐ థింక్ నా గెస్ ప్రకారం ఇదే అనుకుంటా మనం ఎక్కేది. పైన ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది, అది టాప్ అనుకుంటా నాకు తెలిసి. టైం వచ్చేసి ప్రజెంట్ 9:35 అవుతుంది. ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది అనుకోవాలి. కరెక్ట్ కొండ మీకు మొత్తం హిల్ ఎట్లుంది చూడండి. హిల్ చాలామంది ఆడ ఆగిపోయారు మన వాళ్ళందరూ. అటు సైడ్ మనం వచ్చేసిన ముంగడికి. ఎస్ హాయ్ చెప్తున్నారు మనకైతే. హాఫ్ ట్రెక్ వచ్చేసినాం. ఇట్లాంటి వ్యూ ఉంది మనకి ఇడికెళ్ళి. ఆల్మోస్ట్ 50% డన్ ట్రెక్ అయితే. మొత్తం ఆన్ ద వే ఇట్లా 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 నుండి మొత్తం తిరుక్కుంటా హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ కంటే ఎక్కువని కవర్ చేసినాం మనం. వీడికెళ్ళి వ్యూ చూడండి మామూలుగా లేదు అసలు.
వెళ్తూనే ఉన్నా, మన లేడు రోడ్ తెలియదు, అంత దూరంలో మనకు. ఆల్మోస్ట్ హాఫ్ కంటే ఎక్కువ వచ్చేసినాం. ఇంకా ట్రెక్కింగ్ ఉంది, కొండపైకి ఇట్లనే పోవాలి. ఇంకా చూద్దాం, ఇంకా పైన ఇంకెట్లాంటి ఉంటుందో మరి. బ్యాక్గ్రౌండ్ అయితే మామూలు లేదు, పిచ్చపాడు. మనం ఎన్ని పైసలు ఇచ్చినా తక్కువే అండి, అట్లాంటి వ్యూస్ ఇవి. ఇది ఒక్కసారి చూడరు, ఆ పీక్ చూడండి, అసలు మామూలుగా లేదు ఇది. బాబా ఆల్ ద వే మనమైతే ఇక్కడ పైన ఇది కనిపిస్తుంది చూసినా, ఈడికి కోవాలంట. మనం ట్రీస్ కనిపిస్తున్నాయి చూడండి, ఆడికి కోవాలంట. ఓ ఇట్లా ట్రెక్కింగ్ ఉంది, ఇంకా ఇట్లా 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 మీదికి వెళ్ళాలట. లెట్స్ గో. ఇంకా పోయే కొద్ది వ్యూస్ పెరగడమే కానీ తరగమంటూ లేదు. ఇంకా వ్యూస్ ఉన్నాయి చూడుర్రి, లైన్ ఉంది చూడండి. ఇక ట్రెక్కింగ్ ఇట్లా 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 పోయి ఆడికెళ్ళి స్ట్రైట్గా ఇట్లా పైన ఎక్కాలి. షాప్ పైన కొంచెం చెమట అయినా ఉండే, ఇప్పుడు చల్లగా ఉంది పానం. ఎంత కూల్ ఉన్నాయి అనుకుంటున్నావు వాటర్. బా మన డీ ఫ్రిడ్జ్లో పెట్టినట్టున్నాయి. మంచి అనిపిస్తుంది ఇట్లా ఫారెస్ట్లా, కొండల మీద, హిల్స్ మీద ఇట్లా ట్రెక్కింగ్ చేస్తుంటే. నైస్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. కానీ కొంచెం హెల్త్ బాగాలేని వాళ్ళు, మోకాల నొప్పులు ఉన్నోళ్ళు అండ్ హార్ట్ ప్రాబ్లం ఉన్నోళ్ళు దీన్ని స్కిప్ చేయడమే బెటర్. ఎందుకంటే చాలా బ్రీత్ కావాలి మనకు, అట్లాంటప్పుడు హార్ట్కి ఎఫెక్ట్ కొంచెం అవుతుంది. సో హిల్లు మళ్ళీ వచ్చేసింది, ఇంక స్టార్ట్ అయింది మళ్ళీ. ఇక ఎక్కాలి, ఇక ఎక్కుతూనే ఉండాలి. ఇంకా ఇదే పెద్ద హిల్, ఇంకా ఇది ఎక్కేసినామంటే ఐ థింక్ ఇట్స్ డన్. చూడండి ఇట్లా, ఇగో మన వాళ్ళు ఆడుర్రు, మనం ఇట్లా ట్రెక్ చేసుకుంటా ఆడికెళ్ళి మళ్ళీ ఇట్లా వచ్చి ఇట్లకెళ్ళి ఇట్లా ఇట్లా పైనకి వచ్చేసినాం. ఆన్ ద వే టు ఇట్లా పోయి ఒకటి ఉంది చూడండి, ఇట్లా ఇట్లా నుండి ఇట్లా పైకి అటు ట్రెక్ చేయాలి ఆ పీక్ దాకా. దగ్గర దాకా వచ్చేసిన, ట్రెక్కింగ్ ఎవరి అక్కడ చూపించిన కదా, ఆడికైతే వచ్చేసిన. బ్యాక్ కెమెరాతో చూపిస్తా చూడండి వ్యూ, నెక్స్ట్ లెవెల్ అసలు. ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చినాం. ఈ హిల్ చూడండి, ఇక్కడికి క్లౌడ్స్ వెళ్తున్నాయి దగ్గర, ఆ కొండను తాక్కుంటూనే వెళ్తున్నాయి క్లౌడ్స్ అయితే. పైకి వచ్చేసిన, ఆల్మోస్ట్ ఇంకో 10% ఉంటుంది అంతే. చూడండి క్లౌడ్స్ మనకు మొత్తం ఇట్లా ఆనుకొని పోతున్నాయి. ఇక క్లౌడ్స్ మనం ఆనుకొనే పోతున్నాయి. ఇక ఈడికెళ్ళి వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్. ఈడికెళ్ళి ఏముంది, ఇప్పుడు ఒక పిక్చర్స్ తీసినాడా, మామూలు పిక్చర్స్ రావట్లేడా. వర్త్ మామ వర్త్, లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. మొత్తం మేఘాలు తాకుతున్నాయి, క్లౌడ్స్, ఎక్స్పీరియన్స్. వీడియోలో మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ మనం మీదికెళ్ళి మేఘం అయితే పోతుంది. వీడికెళ్ళి ఇట్లా ఫాగ్ లాగా పోతుంది మొత్తం. అది వీడియోలో క్యాప్చర్ కాదు, మనం స్ట్రైట్గా చూస్తేనే కనిపిస్తుంది అని అనుకుంటున్నా. వీడియోలో అంతా విజిబుల్గా లేదు. పైనకి ఎక్కేసినాం, ఇట్లా పోయి అట్లా పోతే ఆ పైన ట్రెక్ అదే లాస్ట్ డెడ్ ఎండింగ్ ఆడికి. సో ఇది పైన నుండి వ్యూ అయితే. దేర్ మొత్తం మేఘాలలోకి వెళ్ళి మనం మామూలు వ్యూ కదా ఇది. ఆడ ముంగట వాటర్ ఫాల్స్ పడతా ఉన్నాయి. వర్షాకాలంలో అయితే పిచ్చి పీక్ ఉంటుంది చూడండి.
వాటర్ పడుతుంది. I am never expected from Karnataka this much of views. పిచ్చి పీక్స్ అయ్యా, ఇక్కడ పడితే కథం కేల్ కథం, దుకాణం బంద్ అయ్యింగా. ఇక్కడ చూడు రొరగాలు మొత్తం ఇట్లా కొండలకి వెళ్ళి ఇట్లా పైన లేస్తున్నాయి. ఎంత బాగుందో అసలు. మన వాళ్ళు నాకు తెలిసి గీడుర్రు అనుకుంటా. ఇంకా ఇక గీడ అది ఇంకా చాలా ట్రెక్ చేయాలి. 11:40 అనుకోండి. 11:40కి కంప్లీట్ చేసినాం. ఒకే ఒక్క దగ్గర ఒక 2 minutes అయినా, అది కూడా ఫొటోస్ తీసుకోవడం కోసం. దట్స్ ఇట్. నాన్ స్టాప్ బోర్డు పడేసిన. మనోళ్ళు నాకు తెలిసి ఒక 2 kilometers అవే ఉండొచ్చు నాకు తెలిసి. సో టాప్కి వచ్చిన వ్యూ ఎట్లుందో ఇది వ్యూ అయితే ఏం సొల్లలో తెలుసా. మీకు ఫ్రంట్ కెమెరా నుంచి చూస్తే అంత తెలియకపోవచ్చు. ఒక్కసారి బ్యాక్ ఫ్లిప్ చేస్తా చూడండి ఒకసారి. మేఘాలే మొత్తం, మనకి ఏం కనిపించట్లేదు, జస్ట్ మేఘాలలో ఉన్నాం మనం. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నాను? మేఘాలు ఇవన్నీ మేఘాలే. మేఘాలు ఇలా వెళ్ళిపోతున్నాయి. ఇగో 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 వారిని మన వెహికల్ కూడా వెళ్తున్నాయి అసలు. కాకపోతే మనకు దగ్గర ఉండేసరికి మనకు అర్థం అవ్వట్లేదు అంతే. తలుగుతున్నాయి. ఆ విండోకి మన వాయిస్ క్లియర్ లేదనుకుంటా. ఐ థింక్ మనం కూడా ఒక దగ్గర కూర్చున్నాం. బస్ టైం ల్యాప్స్ పెడతా, ఎంజాయ్ చేయండి. ఇంకా మొత్తం వేరే లెవెల్ ఉంది. ఇక్కడ పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. అమ్మ ఎట్లా పోతుంది చూడండి. వారే క్లౌడ్స్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇట్లా క్లౌడ్స్ ఇంత దగ్గరికి వెళ్ళి చూడడం. అది జస్ట్ మనకు పొగ మంచి ఎట్లయితే పోతుందో సేమ్ అట్లనే వెళ్తుంది అనమాట. పాపా స్వర్గం అంటే ఏదో చూపిస్తుందమ్మ ఇలా మాకైతే. ఇక్కడ చూడండి, ఇటు చూడండి. టైమ్ టు సే బాయ్ టు కుద్రేముఖ్. మోస్ట్లీ కవర్ చేసిన అనుకుంటున్నా కుద్రేముఖ్ అయితే. ఇప్పుడైతే ఒక దగ్గర ఆగి లంచ్ చేసి కిందికి వెళ్ళిపోవడం. ఇంకా ఆల్రెడీ కిందికి దిగడం స్టార్ట్ చేసిన ఇప్పుడే కుద్రేముఖ్ నుండి. అయితే కొంచెం దిగంగానే కొంచెం అక్కడ వాటర్ ఫాల్లా ఉంది. అక్కడ వాటర్ తాగడానికి కానీ అండ్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుందని అక్కడ తినేసి అండ్ విల్ బ్యాక్ అంతే. దట్స్ ఇట్. ఇంకేమైనా రిమైనింగ్ ఉంటే మళ్ళీ కలిసి చెప్తా. లంచ్ అన్నమాట ఇలా. చూడండి మన బండి ఆల్రెడీ పైప్కి వాటర్ పెట్టి పట్టేస్తుండు. చెయ్యిలు కడుక్కొని టమాటో రైస్, ఈరోజుకి టమాటో రైస్ తినేసి వీఆర్ గుడ్ టు గో. లంచ్ కంప్లీట్ చేసినాం. వీఆర్ బ్యాక్ టు హోమ్ స్టే. ఈ వ్యూని వదిలిపెట్టి పోవాలంటే ఎట్లా ఉంది, కానీ తప్పదు. బాయ్ అంటిల్ దెన్ నెక్స్ట్ టైం. మనం పోయిందేమో కుద్రేముఖ్ ట్రెక్ కదా, అండ్ ఇది కనిపిస్తుంది కదా సెకండ్ది, అదేమో నేత్రావతి ట్రెక్ అన్నమాట. అంటే నేత్రావతి పాయింట్ అంటారంట దాన్ని. ఆడి కూడా ట్రెక్ చేయడానికి ఆప్షన్ ఉంటుందంట. ఫైనల్గా టైం వచ్చేసరికి 4:58. ఫైనల్గా మార్నింగ్ మనం స్టార్ట్ అయిన పాయింట్కి అయితే రీచ్ అయిపోయినాం. సో ఈ స్టార్ట్ అయ్యే పాయింట్ నుండి ఈ ముంగడ ఇల్లు కనిపిస్తుంది చూడు, ఇది 100 meters అవే ఫ్రమ్ దిస్ ట్రెక్కింగ్ స్టార్ట్.
స్టార్ట్ పాయింట్ నుండి జస్ట్ 100 మీటర్స్ అవే అనమాట మన స్టే అయితే. అదే మన రాజాగౌడ హోమ్ స్టే. ఇఫ్ ఇన్ కేస్ నేను చూపిస్తాను దగ్గరికి పోయినాక హోమ్ స్టే కూడా ఎట్లుందో. లోపల రూమ్ కూడా బాగానే ఉంది, ఆడికి పోయినాక చూపిస్తా. వచ్చినాం కదా, ఇదే రాజాగౌడ హోమ్ స్టే అన్నమాట. పర్ డే అయితేనేమో 1000 తీసుకుంటారు, ఫర్ 2 days అయితేనేమో 1500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారనమాట. ఇది మన XUV. ఇక్కడ పార్క్ చేసి అయితే వెళ్ళిపోయాం. అండ్ పక్కన లొకేషన్ చూసుకున్నాం, చాలా మంచిగా ఉంటాయి గ్రీనరీగా. అండ్ అక్కడ సైడ్ ఏమో నది పోతూ ఉంటుంది, చిన్న ఏమంటారు ఫాల్స్, వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా, పైన నుండి వచ్చిన ఫాల్స్, అవే మటు పోతూ ఉంటాయి. సో నైస్ స్టే అనమాట. ఇన్ కేస్ మీరు కూడా ఇటు వస్తే ఈ స్టేని అయితే కన్సిడర్ చేయొచ్చు బడ్జెట్లో. అండ్ ఈ 1500లో మీకు ఏమేమి వస్తాయి అంటే 2 days రూము, అండ్ మీరు వచ్చిన రోజు నైట్ డిన్నర్, ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, అండ్ మీరు ట్రెక్కింగ్ చేసుకుంటూ పోతే అండ్ వాళ్ళు లంచ్ కూడా బాక్స్ ఇస్తారు. అండ్ వచ్చిన తర్వాత స్నాక్స్, అండ్ నైట్ డిన్నర్, అండ్ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ మనం పోయేటప్పుడు బ్రేక్ఫాస్ట్. ఇవన్నీ ఆ ప్యాకేజ్లో ఇంక్లూడ్ అనమాట, విత్ రూము అలాంగ్ విత్ ఫుడ్. ఇదంతా కలిసి 1500 రూపీస్కి మనకైతే హోమ్ స్టే ఇస్తారు అనమాట. అండ్ పక్కన ఇక్కడ ప్రీమియం విల్లాస్ కూడా కడుతున్నారు అనమాట. అవి అరౌండ్ దగ్గర 3000 4000 పర్ హెడ్ అట్లా ఉంటుంది అనమాట. చూపిస్తుంది కూడా మీకు ఒకసారి. సో ఇవైతే ప్రీమియం విల్లాస్ అయినా అనమాట, విల్లా లాగా కడుతున్నారు మొత్తం. కొన్ని రోజుల్లో ఇవి కూడా ఓపెన్ అవుతాయి. బ్యాక్ పార్కింగ్ అండ్ ఫ్రంట్ కూడా పార్కింగ్ ఉంటుంది. అండ్ మంచిగా అంటే ట్రెక్కింగ్కి జస్ట్ 100 మీటర్స్ అవే అనమాట. ఇదే మనం ఇట్లకి స్ట్రైట్గా పోతే మన రూమ్ ఉంటుంది. రూమ్ కూడా ఒకసారి లోపలికి పోయినాక చూపిస్తా. కీ వచ్చేసి సభ దగ్గర ఉంది, నేను ఆల్రెడీ వచ్చేసిన, వాళ్ళు ఇంకా రాలేదన్నమాట. ఇడికెళ్ళి వ్యూస్ ఉన్నాయి చూడురి ఎంత బాగుందో. సో నిన్నైతే ఇక్కడ స్టే చేసినాం, అండ్ మార్నింగ్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసినాం. సో రాజాగౌడ హోమ్ స్టే. ఇన్ కేస్ ఇఫ్ ఎనీవన్ కుదిరేముక్కు వస్తే ఈ స్టేలో ట్రై చేయండి. ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఫుడ్ని అయితే మీరు పిచ్చగా ఎంజాయ్ చేస్తారు, అంత నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఇంతేగా, ఈ నుండి మనం మళ్ళీ కూర్గ్ పోవాలి, అది నెక్స్ట్ వ్లాగ్లో స్టార్ట్ అవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇప్పటికైతే ఇంతే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి.